నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్నా? రతన్ టాటా గారికి ఖచ్చితంగా బాధ్యతను ఇవ్వాల్సిందే. దేశంలో ఎలాంటి ఎంత పెద్ద అవార్డు ఉన్నా కూడా అతను చెందుతుంది తప్పకుండా. ఎందుకంటే దేశం కోసం ఎంతో చేశాడు ఆయన. ఈవెన్ ఆయన ఒక్కడే కాదు, ఆయన రిలేటివ్స్ ఆయన ఎంతమంది ఉన్నా గానీ, అంటే బ్యాక్ అంటే ఆయన వెనుక తరాలు ఎన్ని తరాలు ఉన్నా వాళ్ళందరూ దేశం కోసం చాలా చేశారు. సో వాళ్ళకంటే ఎక్కువ చేసింది మన రతన్ టాటా. ఓకేనా, ఎంతో మంది బిలియనియర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరు డొనేషన్ చేయకుండా, లైక్ ఆయన చేసినంత హ్యూజ్ అమౌంట్ డొనేట్ చేయకుండా ఈయన చేస్తున్నాడు. పెళ్లి చేసుకోకుండా ఏం చేసుకోకుండా చేస్తున్నాడు. సో ఇంత చేసినటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం తప్పేం కాదు, చాలా మంచిది. సామాన్యుల కోసం రతన్ టాటా గారు ఏం చేశారని చెప్పుకోవచ్చు. పేద పిల్లలకి చదువుకోవడానికి చాలా రకాల ఫెసిలిటీస్ కల్పించాడు. లైక్ ఊళ్ళలో గ్రామాల్లో చూస్తే ఎన్నో రకాల ఆర్గనైజేషన్ లాంటివి పెట్టాడు. లైక్ ఫ్రీ ఆర్గనైజేషన్, చిన్న చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్ వరకు ఏదైనా నేర్చుకోవడానికి ఉపాధి కల్పించడానికి కోచింగ్ సెంటర్లు పెట్టాడు ఆయన ఫ్రీగా. ఇంకోటి ఏంటంటే మనకి చిన్నపిల్లలకి ఆపరేషన్స్ కానీ ఏవైనా కానీ, ఇంకా మనలాంటి ఇప్పుడు హైదరాబాద్, ఇంత ముందు హైదరాబాద్ కావచ్చు, ఏదైనా ఆ సిటీ కావచ్చు, అంటే ఎక్కువ మోతాదులో ఆయన ఫండ్స్ అనేది డొనేట్ చేశాడు. అంటే ఎలా అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది, బిఎస్ఎన్ఎల్ టైప్ చేసుకున్నాడు. ఎందుకంటే తక్కువ ప్రైస్ లో జనాలకి ఇవ్వచ్చు, అంటే డేటా అనేది తక్కువ ప్రైస్ లో ఇవ్వచ్చు అని చెప్పేసి అతను టైప్ చేసుకొని చేశారు. అవును చెప్పాడండి, అవును తప్పకుండా చెప్పాడు, చేస్తాడు కూడా. మాట మీద నిలబడే వ్యక్తి ఆయన రతన్ టాటా. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇవ్వచ్చండి, దాంట్లో ఏం లేదు. రతన్ టాటా జెన్యూన్ పర్సన్. మన సామాన్యుల కోసం ఏం చేశారని చెప్పి ఆయనకు భారతరత్న ఇవ్వాలి. చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు, చాలా కంపెనీస్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ కూడా లాస్ట్ లో ఉంటే టేక్ ఓవర్ చేస్తాడు అతను. సో ఈజ్ అ జెన్యూన్ పర్సన్ కాబట్టి యూ కెన్ ట్రస్ట్ హిమ్. ఎలిజిబుల్ అని మీరు భావిస్తున్నారా? 100% ఎలిజిబిలిటీ. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్నా? 100% ఇవ్వాల్సిందే. చాలా చేశాడు కదా మన కరోనా సిచ్యువేషన్ లో కూడా చాలా హెల్ప్ చేసిండు. కాకపోతే 90% ఆయన పేదలకు అన్ని ఆశలు ఏవైతే ఉన్నాయో ఆయన దానం చేస్తున్నాడు కదా. 10% ఆయన ఆర్గనైజ్ చేస్తుండే. ప్లస్ ఇంకొకటి జియో కూడా తీసుకుంది. జియోని వెనక చేసిండు. ఇప్పుడు సిచ్యువేషన్ జియో చార్జెస్ కూడా పెరిగిపోయినాయి కదా. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అయినా తీసుకోండు. సో చాలా మంచి పని చేస్తున్నాడు. సో ఆయన చాలా ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి అతను, ఒకటని చెప్పలేము, చాలా సంస్థలు కూడా ఉన్నాయి అతను, ఒకటి నేను చెప్పాను. కాకపోతే ఎలిజిబుల్ అని మీరు భావిస్తున్నారా? 100%. ఎందుకు ఇవ్వలేదు అంటారు మరి ఇంతకాలం? గుర్తించలేదు అంతే, గుర్తించలేదు అంతే. చాలా ఆయన చూపించుకోలేదు అంతే. నాకు ఇవ్వాల్సింది అంటే చూపించుకోలేదు అంతే. ఇంకా ఇక నాకు ఉన్నాయి నా ఆస్తులు అవన్నీ చెప్పి చూపించుకోలేదు. బట్ నాకు ఇవ్వాల్సింది ఎలిజిబిలిటీ, చాలా ఎలిజిబిలిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ. కూడా విన్నాను. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, బిజినెస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రతన్ టాటా ఇస్ బెస్ట్ యాక్చువల్ చెప్పాలంటే. సో తను పక్కా ఎలిజిబిలిటీ 100% తనకి ఇస్తే చాలా హ్యాపీ. సామాన్యుల కోసం ఏం చేశారు అతను అంటే నాకు తెలియదు కానీ ఏమేమి చేశాడు, బట్ విన్నానండి. అంటే తనకు వచ్చే ఇన్కమ్ హాఫ్ ఆఫ్ ది పర్సన్ మొత్తం ఇలాంటి వాళ్ళకి ఇస్తుంటారు. చాలా వరకు బీదల గురించి ఎక్కువ ఆలోచిస్తాడు అన్నట్టు, పూర్ పీపుల్ వాళ్ళకి అలా విన్నాను. ఈవెన్ తను కార్స్ విషయంలో ఏది చేసినా కూడా అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కి రిలేటెడ్ ఉండడానికి తను ఎక్కువ వరకు ఫోకస్ చేస్తుంటాడు. సో తనకి ఇస్తే బెటర్. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? रतन टाटा सर को भारत रत्न देना ही चाहिए, क्योंकि उन्होंने जो इंडिया के लिए किया है, जो अभी तक के लिए गरीबों के लिए, आवाम के लिए बहुत अच्छा किया है, और वो लायक भी है रतन टाटा जी, जो भारत रत्न उन्हें देना चाहिए. उनका जो सोच है, उनका जो विचार है, अपने देश के लिए बहुत कुछ सैक्रिफाइस किया है अभी तक, और बहुत कुछ अपना रेवोल्यूशन लेके आया इंडिया में. बहुत सारे उनके प्रोडक्ट्स है, कस्टमर्स जो आम पब्लिक के लिए बहुत कुछ मतलब उनके लाइफ में चेंजेस आए हैं. उनके जो इनोवेशन, क्रिएटिविटी, उनका जो गोल, बहुत कुछ लोगों को जॉब्स मिली है हर चीज में. तो मेरा भी ये मानना है कि रतन टाटा सर को भारत रत्न देना ही चाहिए 100%. ఓకే సార్, థ్యాంక్ యూ. या वेलकम. నమస్తే సార్. నమస్తే అండి. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? డెఫినెట్లీ రతన్ టాటా గారు ఇండియా కోసం ఎంతో చేశారు. ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజల కోసము, వాళ్ళ అవసరాల కోసము ఎంతో కృషి చేశారు. ఆయన ఏది కొత్తదనం తీసుకురావాలన్నా కూడా, ఏదైతే మన టాటా నానో కానీ ఇట్లాంటివి ఉదాహరణకు అదైతే తీసుకువెళ్తాం. వేరేవి కూడా అట్లా ఆయన ఎన్నో దేశం కోసము, దేశము అభివృద్ధి చెందడం కోసం ఆయన ఎంతో మందికి ఉపాధి కల్పించడం కానీ, పేద ప్రజలకి ఏవైతే అవసరాలు ఉంటాయో అవి తెలుసుకొని
వాళ్ళకి అందుబాటులో తేవడం కోసం అయితే ఖచ్చితంగా ఆయన ప్రయత్నిస్తారు. సో ఇలాంటి వారికి ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాలి భారతరత్న. ఆయనకి ఇవ్వడం కూడా అది మన దేశ ప్రజలకి గర్వకారణం. అది సామాన్యుల కోసం ఏం చేశారని చెప్పుకోవచ్చు? సామాన్యుల కోసం అంటే మనకి ఇప్పుడు టాటా వాళ్ళది టెలికమ్యూనికేషన్ కానీ, టాటా వాళ్ళు ఇప్పుడు ఇట్లానే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, టాటా వాళ్ళది టాటా స్టీల్ కానీ, దేశం కోసం ఇట్లాంటి వాళ్ళు ఎన్నో స్థాపించారు. వాళ్ళవి అన్ని కూడా మంచిగా ముందుకు సాగుతున్నాయి. ఎక్కడ కూడా వాళ్ళవి ఎప్పుడు కూడా ఏది కూడా దాడులు జరిగి వాళ్ళు ఏసీబీ దాడులు కానీ ఇట్లాంటివి ఎప్పుడు ఎక్కడ ఏమి జరగలేదు వాళ్ళ వ్యవస్థల్లో. సో అది చాలా మంచిగా వాళ్ళు ముందుకు పోతున్నాయనే అభిప్రాయం అయితే ఉంది. సో ఆయన ఖచ్చితంగా ఆయన మంచి మేనేజ్మెంట్ ఆయన పరంగా ఖచ్చితంగా ఆయన మంచిగా చేశారు. సో దేశానికి దానివల్ల చాలా మంచి తోడ్పడింది కూడా. సో ఆయన ఖచ్చితంగా అర్హులు దీనికి. అది ఎంతో గొప్ప స్టేట్మెంట్ అండి. ఆయన అట్లాంటి వాళ్ళు ఆ మాట అన్నారంటే అది ఎంతో దేశానికి అది ఎంతో అవసరమైనది. అది ఆయన అట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోవడం కూడా మనం ఇంపార్టెంట్. వాళ్ళని ప్రభుత్వంలో భాగస్వాములను చేసి ముందుకు తీసుకుపోవాలి కూడా. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్నా? ఇవ్వాలి పక్క. ఎందుకంటే అతను చారిటీస్ ఉన్నాయి అతని పేరు మీద. అవుట్ ఆఫ్ 100% మోర్ దెన్ 50% అతను చారిటీస్ కి ఇస్తుండడం వల్ల ఖచ్చితంగా సామాన్యుల కోసం రతన్ టాటా గారు ఏం చేశారని చెప్పుకోవచ్చు? ఏం చేశారని అంటే అతనికి వచ్చిన ఇన్కమ్ లో మోర్ దెన్ లైక్ అప్పట్లో నానో చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి బాగా ఆలోచిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్నా? ఇవ్వాలన్న, ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన మంచివారు కదా, ఆయన సేవలు చేస్తున్నారు. ఆయనకు వచ్చే ప్రాఫిట్ లో 70% మనకి అన్నదాసం గారు రిసీవ్ చేస్తున్నారు కదా, ఆయనకంటే ఇంకెవరు చేస్తారు? ఆయన ఖచ్చితంగా అర్హుడు. సామాన్యుల కోసం ఏం చేస్తారని చెప్పుకోవచ్చు అన్న? మంచి చేస్తున్నారు కదన్న. ఆయనకు వచ్చిన డబ్బులు ఆయన ఉంచుకోవచ్చు కదా. ముఖేష్ అంబానీ లేదంటే అదానికి ఆయన అందరూ మంచి పంచిపడుతున్నాడు. అర్హుడే, ఖచ్చితంగా అర్హుడే.